కట్టకిందపల్లి రామాంజనేయులంట 10,116 ఇచ్చినాడున్నా. అడుగుతాను ఇచ్చాడు ఆయన. లే ఎవరో రామాంజనేయులు 10,116 రాసినాడంట. వేసేద్దామా ఈరోజు? అన్నా రామాంజనేయులు 10,116 రాసినారు కదన్నా? అవునప్ప. ఏమి అన్నా ఆ 10,000 మా నాయన రాసినాడంట. అర్జెంట్ పని ఉందినా. ఈడు చూడున్నా ఫస్ట్ మీ నాయనది బోనేది సాయినగర్లో చేస్తాను కాబట్టి. ఎవరు నా వీళ్ళు వచ్చి పొద్దు పొద్దునే సతాయిస్తున్నారు? ఆ కట్టకిందపల్లి రామాంజనేయులు అమౌంట్ ఇచ్చాడంటే 10,116 వాళ్ళ తాలూకు అంట. ఏమైనా ఖర్చులు ఏమైనా ఇచ్చి పంపిల్లా? పొద్దునే దెబ్బలు తినిపోతారు వీళ్ళు. అంత సీన్ లేదులే గానీ ఏదో టోకరా నాయలు అంతే. నాకు అర్థమవుతుంది. మరి ఏంది మనకు పొద్దున్నే ఆఫర్లు ఇవన్నీ? పొద్దు ప్రవీణ్ నేను చూసుకుంటాను. సరేనా, ఓకేనా, జాగ్రత్త. బాగా చేసుకుంటాను. ఓకేనా, బాయ్నా. రే ఎవరురా ప్రవీణ్ అంట, మళ్ళా వచ్చా ఖర్చులకి ఇస్తా అంటున్నాడు. అయ్యో వద్దులేరా, ఊరికి తలగాను ఎందుకు, తప్పించుకొని వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి. వర్క్ వాటి కావడం లేదు. 5,000 అడుగుదాం రా. రే ఇప్పుడు చూసినారు కదా ప్రవీణ్, లోపల దండిగా ఉందన్నారా. వాళ్ళు వినకముందే మీరు చూడకముందే మీరు పరిగెత్తే బాగుంటుంది ఇక్కడ నుంచి. లే ఓన్రా చూసి చాలా అయిపోయింది ఇట్లా నాయలందరినీ. మీరు కొత్తనా కొడుకులు ఉన్నట్టు ఉన్నారు. లే మా నాయన పేరు కట్టకిందపల్లి రామాంజనేయులు అని చెప్పినా కూడా రూపాయి పర్లేదు. అయినా నా కొడుకు ఒకటి కూడా సరైన సాక్ష్యం చెప్పవు. ఎందుకు చెప్పలేరా? నేను చెప్తాను. నువ్వు చెప్పింటే వాళ్ళు నమ్మినారా? నీ పేరు చెప్పకోసం రామాంజనేయులు పట్టినావు, కట్టి కింద రామాంజనేయులు పట్టినావు. మళ్ళా వర్క్ బాట్ కాదమ్మా, ఇక్కడ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. దేవుని సొమ్ము తినాలంటే ఊరి చేత కాదు, మనమే కావాలంటే 116 రాసి ఊరికే. స్వామి తప్పైంది స్వామి, ఇంకా రాము. రామే రామ స్వామి.